అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రనిధి నుంచి 21వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటిం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహశివగణై సేవిత విభో. అయ్యా, నా మనస్సు అనేటటువంటిది ఒక గుడారం, చక్కని గుడారం అయ్యా స్వామి. నువ్వు అమ్మవారితో మరియు నీ ప్రమద గణాలతో వచ్చి అందులో కొలువు ఉండొచ్చు. అంత విశాలమైనటువంటిది పద్మం లాంటి నా మనసు. ఆ మనసు ఎలా ఉన్నదయ్యా అని అంటే, ధృతి స్తంభాధారాం. ధృతి అంటే నిలకడ, నిలకడయే ఒక స్తంభంగా ఉండి ఆధారం చేసుకుని నిలుచున్నదయ్యా. దృఢ గుణ నిబద్ధాం, మంచి గుణాలు అనేటటువంటి తాళ్లతో అది కట్టబడి ఉన్నది. సగమనాం, ఎక్కడైనా వేసుకోవచ్చయ్యా గుడారాన్ని. విచిత్రాం పద్మాఢ్యాం, అది చక్కగా రకరకాలైనటువంటి పద్మాలతో అలంకరించి ఉన్నదయ్యా అని అంటున్నాడు. ఇక్కడ మనసుని పద్మంతో పోల్చడంలో అర్థం ఏంటి అని అంటే, పద్మము అంటే జ్ఞానానికి ఐశ్వర్యానికి ప్రతీక అండి పద్మం. కాబట్టి మనసు జ్ఞానంతో నిండి ఉన్నది, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నది అని చెప్పడం. అట్లనే సత్వగుణానికి 2 లక్షణాలు ఉన్నాయండి. సత్వగుణము అని అంటే, 1 ధర్మము, 2 జ్ఞానము కలిగి ఉన్నటువంటిది సత్వగుణం. సత్వగుణం కలిగినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి తిరుగులేదండి. అంటే మంచితనం. మన మంచితనంతో ఏ పనైనా కూడా సాధించవచ్చు. అటువంటి మనస్సు అయ్యా నాది. అది ఎట్లున్నదయ్యా అని అంటే, సన్మార్గంలో నడుస్తున్నది. ప్రతిదినము కూడా సన్మార్గంలోనే నడుస్తుంది. అంటే కొంతకాలం నడిచి కొంతకాలం నడవకుండా కాదు, ప్రతిదినం కూడా అది సన్మార్గంలోనే నడుస్తుందయ్యా. దానికి స్వచ్ఛత ఉన్నది, స్పష్టమైన ఒక అవగాహన ఉన్నది నీ పట్ల స్వామి అని అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడిని మనం ఎంతమందో కొలుస్తుంటామండి, కానీ సిద్ధి పొందేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. కాబట్టి సిద్ధి పొందాలంటే మనస్సు బుద్ధి సక్రమంగా పనిచేయాలి. ధృతి అనేటటువంటి స్తంభాన్ని ఆధారంగా చేసుకుని, అంటే నిలకడను, ధైర్యము సాహసము అనేటటువంటి ఒక సద్గుణాలతో కలిగినటువంటి తాళ్లతో బంధించబడినటువంటి నా మనస్సు అనేటటువంటి పద్మంలో అది ఎప్పుడు సన్మార్గంలోనే నడుస్తూ ఉంటుందయ్యా. అది నిర్మలంగా ఉంటుంది, విశాలమైనదిగా ఉంటుంది. అటువంటి స్పష్టమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటి నా మనస్సులో అమ్మ మరియు నీ యొక్క ప్రమదగణాలతో వచ్చి స్వామి అనంటే సర్వసమర్థుడా నువ్వు వచ్చి స్వామి నీకు జయమోగగాక వచ్చి మా యొక్క గుడారంలో ఉండవయ్యా, కొలువు తీరవయ్యా ఈశ్వరా అనని అడుగుతున్నాడు. ఇక్కడ మనస్సుని గుడారంగా పోల్చాడు. తన మనస్సు అనేటటువంటి గుడారంలో స్వామిని వచ్చి ఉండమంటున్నాడు. ఎక్కడుంటారండి? కొండలలో తిరిగేటటువంటిప్పుడు ఆ గుడారాలు వేసుకుని ఉంటారు. ఇక్కడ శివుడు కూడా తను పుట్టింది కైలాసంలో, ఆయన అత్తవారిల్లు హిమాలయాలు. కాబట్టి ఆ కొండలలో తిరిగేటటువంటి ఓ పరమాత్మ, నా మనసు అనే మంచి గుడారంలో ఎప్పుడైనా కూడా నువ్వు వచ్చి కొలువు ఉండడానికి అనుకూలంగా ఉంటుందయ్యా అని చెప్పడమే ఇందులోని భావం. స్వస్తి.